హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి, మనం ఇంటి బడ్జెట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనకు ఇంట్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటి బడ్జెట్ మనం ఎలా మెయింటైన్ చేస్తాము అనేది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీకైతే యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే ఇంటికి మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా మనం ఒకసారి ముందుగా డిస్కషన్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనకి ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శాలరీ వస్తానే ఫస్ట్ ఒక అంటే ఒక అమౌంట్ వచ్చిందనుకోండి. దాంట్లో 50% అంటే 15% మీరు పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాతనే మనం ఇంట్లో ఖర్చులకనేది యూజ్ చేసుకోవాలి. దాని ద్వారా మనం డబ్బనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. మనకు ఇంటి బడ్జెట్ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవచ్చు. ఇక ఇంటి బడ్జెట్ ప్లానింగ్‌లో ఫస్ట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మీరు నెల మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నారనేది ఇలా ఒక బుక్ తీసుకొని కంపల్సరీ ప్రతి ఒక్క రూపాయ మీరు ఖర్చు పెట్టేది, సేవింగ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ రాసి పెట్టాలి. దాని ద్వారా మీకు నెల చివరి వచ్చేలోపు మీకు ఎంత ఖర్చవుతుంది, మీరు ఎంత సేవ్ చేస్తున్నారనేది ఒక ఐడియా అయితే వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఫోన్‌పేలు, గూగుల్ పేలు, కార్డ్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదండీ! దాని ద్వారా అయితే మనీ అనేది చాలా ఎక్కువ ఖర్చయితే అయితుంది. దాని బదులు మీరు మనీ డ్రా చేసుకొని మన చేతులతో మనం డబ్బులు ఇస్తే గనక చాలా మనీ అనేది సేవ్ అవుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా రాసుకుంటారు కదా! దాని ద్వారా మీకైతే అమౌంట్ అనేది ఈజీగా తెలుస్తుంది. మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ఖర్చు పెట్టట్లేదనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దాని ద్వారా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వెజిటబుల్స్‌కి వెళ్తున్నా, ఒక పేపర్ మీద మీకు ఏం కావాలో అవి రాసుకొని వెళ్ళి మనకి ఎంత అవసరమో అంతే తెచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ సరుకులకెళ్తాం కదా! మనం డీమార్ట్‌కైనా లేకపోతే కిరాణా కొట్టుకైనా సరే, అది కూడా మనకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకోవాలండి. అనవసరంగా కనిపించినటువన్నీ తీసుకోవడం, రూ. 10 కదా అని అలా తీసుకొని తెచ్చుకోకూడదండి. దాని ద్వారా ఈరోజు రూ. 10 రేపు రూ. 20 అవుతుంది. అలా వేస్ట్ ఖర్చయితే అవుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నెల మొత్తం మనం ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుస్తుంది కాబట్టి, ముందు నుంచే మనం ఒక 1 మంత్ ఇలా మీరు చేశారంటే నెక్స్ట్ మంత్‌కి మీకే ఐడియా వస్తుంది. ఏ దానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామో, అసలు ఎంత వేస్ట్ పెడుతున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా బయట ఫుడ్ అనేది కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అలాగే బట్టల విషయంలో అయితే చాలా కంట్రోల్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడే పిల్లలకు కూడా మనం నేర్పియాలి. పిల్లలు అడిగిన ప్రతి వస్తువును కొనియడం, దానివల్ల కూడా డబ్బు వేస్ట్ అవుతుంది. అలాగే పిల్లలకు కూడా మనం వాళ్ళు అడిగిన ప్రతి వస్తువు కొనియడం వల్ల కూడా వాళ్ళకు డబ్బు అనేది వాల్యూ అనేది తెలవకుండా పోతుంది. దాని ద్వారా కూడా మన బడ్జెట్ అనేది చాలా లో అయిపోతుందండి. మనం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా కానీ మనకు ఎంత వస్తుందో దాని ద్వారానే మనము ఖర్చనేది పెట్టుకోవాలి. మీకొచ్చే జీతం అంటే మీకొచ్చే అమౌంట్ కంటే మీరు రూ. 10 అప్పు చేసినా కూడా ప్రతి నెల మీకది భారంగానే ఉంటుంది. అప్పు చేయకుండా మనకొచ్చిన దాంతో రూ. 10 మిగిలిచ్చుకొని జీవించడం అంటే మనం మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5వ తారీఖు అంటే ఒక 10వ తారీఖు లోపల మీరు కట్టాల్సినేటివి అంటే మీరు కొన్ని కట్టాల్సినవి ఉంటాయి కదా! ఇంటి రెంటు, కొన్ని లోన్‌లు తీసుకుంటారు. మేమైతే గాని ఇలా పొదుపు ఉంటుంది కదండీ! అలా పొదుపు తీసుకుంటాం కంపల్సరీ. అలాగే పిల్లలకు కూడా కొంచెం అకౌంట్‌లో వేస్తూ ఉంటాము అమౌంటు. పిల్లలకి ఏదైనా ఫీజులు కట్టాల్సినవి ఉంటాయి కదా! ఏదైనా యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాము అలాంటిది. కంపల్సరీ అనేది మీరు ఫస్ట్ ఏమేమి కట్టాల్సినవి ఉంటాయో అవన్నీ ఫస్ట్ 10వ తారీఖు లోపలే కట్టేసుకున్నారనుకోండి. ఉన్న మిగతా అమౌంట్‌తో మనము ఇంట్లో సరుకులు గానీ, అప్పుడప్పుడు అవసరమయ్యే వస్తువులను ఈజీగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కంపల్సరీ కట్టాల్సినవి. ప్రతి నెల కట్టాల్సిన వస్తువులే ప్రతి నెల కట్టాల్సిన ఐటెమ్సే కాబట్టి కంపల్సరీ ఇవన్నీ పోవాల్సిందే. దీంట్లో కొన్ని సేవింగ్స్ అవి గూడా మనకు ఆటోమేటిక్‌గా ఉంటాయి. కొన్ని అనవసరమైన ఖర్చులనేది వస్తూ ఉంటాయండి. దానిని గూడా మనం ఈజీగా కట్ ఆఫ్ చేసేసుకుంటూ పోతున్నారు. మీరైతే ఒకసారి ఇలా ప్రిపరేషన్ చేసుకొని ఆహ్,
ఇలా ఒక బుక్కు గాని, ఒక పేపర్‌లో గాని రాసుకుంటే మీకు 1 మంత్ రాసుకోండి. మీకే ఐడియా అనేది వస్తుంది తప్పకుండా. దాని ద్వారా మీకు ఎక్కడైనా వేస్ట్ ఖర్చులు పెట్టారనుకోండి చూసుకొని నెక్స్ట్ మంత్ ఆ ఖర్చులనేది తగ్గించుకొని మీరనేది మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వేస్టేజ్ ఖర్చులనేవి తగ్గించుకోవాలి. కిచెన్‌లో వేస్టేజ్ చేయకుండా, అలాగే టీవీలు, ఫ్యాన్‌లు ఎప్పటికప్పుడు కట్ చేసుకొని మనకు అవసరం ఉంటే యూజ్ చేయాలి. లేకపోతే బంద్ చేసుకున్నారనుకోండి కరెంట్ బిల్ తక్కువవుతుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో వస్తువులు ఎక్కువ పెట్టకున్నా కూడా ఫ్రిడ్జ్‌లో కరెంట్ అనేది మనకు ఎట్లైనా కరెంట్ బిల్ అనేది తక్కువొస్తుంది. ఏ వస్తువుననేది మనం వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకునేటట్టు మనం నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కూడా నేర్పించినామనుకోండి ఈజీగా మనం మన బడ్జెట్ అంటే మనకు ఇంటికి ఎంత బడ్జెట్‌లో మనం మెయింటైన్ చేయాలనుకున్నామో అంతలోనే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక వస్తువు ఇంటికి తెస్తే గాన ఆ వస్తువు అట్లాంటి వస్తువు మనకి ఇంట్లో ఇంకొకటి ఉంటుంది. అయినా కూడా ఇంకో వస్తువులు తెస్తూ ఉంటాము. దాని ద్వారా కూడా మాకు మనీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఫిక్స్‌డ్‌గా సేవ్ చేసుకోవడానికి అనేది పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ శాలరీ వస్తానే మీరు ఎంత మీ శాలరీని బట్టి ఒక అమౌంట్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా! కనీసం 1000, 2000 నుంచైనా స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్ మంత్‌కి ఐడియా వస్తుంది. ఇలా మీరు ఖర్చు పెట్టి అంటే ప్రతి ఒక్క రూపాయి అంటే మీరు చిన్నగా ఎగ్స్ అట్లాంటివి తెచ్చుకున్నా కూడా ఒక రూ. 100 సరే అండి కంపల్సరీ మెన్షన్ చేసి ఇక్కడ రాసేసేయాలి. ఇలా రాయడం వల్ల మీకు మీరు రాస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఎంత అమౌంట్ వేస్ట్ చేస్తున్నాం అనేది గూడా. పిల్లలు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారనేది కంపల్సరీ ఇలా డైరీలో ఇలా రాసుకోవాలి. దీని ద్వారా ఈజీగా మనీ అనేది సేవ్ అవుతుంది. మనకు ఇంట్లో బడ్జెట్ అనేది కంపల్సరీ తెలుస్తుందండి. ఓకే. ఎంత అమౌంట్ అవుతుందో, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది మనీ కూడా ఈజీగా సేవ్ అవుతుంది. మీకైతే ఈ ఐడియా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ.